జంట నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల గండం పొంచి ఉంది. కుండలా పేరుకుపోయినటువంటి బాకీలను తక్షణమే క్లియర్ చేయకపోతే మందుల సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తుంది మెడిసిన్ సప్లై అసోసియేషన్. బిల్లుల చెల్లింపులపై అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన కరువైందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మందుల సరఫరా నిలిపివేయడం తప్పదంటున్న అసోసియేషన్ నాయకులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. సిటీస్లో ఏ ప్రభుత్వ హాస్పిటల్లో చూసినా మందుల కొరత, అటు సర్జికల్ ఐటమ్స్ కొరత, వీటితో కూడా ప్రభుత్వ హాస్పిటల్ నడుస్తున్నాయి. గతంలో కూడా ట్విన్ సిటీస్ సప్లైస్లో కూడా బిల్లులు చెల్లించలేదంటూ కూడా ప్రధానమైన చర్చ చేశారు. దీనిపైన కూడా అసలు ప్రభుత్వానికి కూడా అనేక సార్లు చెప్పినా కూడా సగం మాత్రమే రిలీజ్ చేసింది, కానీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేకపోతుంది. బిల్లులు సకాలంలో చెల్లిస్తే మేము ఎందుకు మందులు సప్లై చేయం, మాకు కూడా వేరే దగ్గర అప్పు తెచ్చి కూడా మెడిసిన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సప్లై చేస్తాం, మరి మాకు బిల్లులు ఇవ్వకపోతే మేము ఏడికెళ్ళి తీయాలంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా మనతోని ట్విన్ సిటీకి సంబంధించిన అధ్యక్షుడు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మన నమస్తే అన్న. ప్రధానంగా గతంలో కూడా ఏదైతే ట్విన్ సిటీ సప్లై ఆపేస్తున్నాం అన్నట్టు కూడా ప్రధానంగా తెలిపారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తెరపైకి వస్తుంది, ఏమంటారు దాని గురించి? ఏం లేదండి, గవర్నమెంట్ ఇప్పటివరకు మందులకే బడ్జెట్ ఇస్తోంది కానీ సర్జికల్ స్కిన్, డయాగ్నోస్టిక్స్కి బడ్జెట్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ డీసెంట్రలైజ్డ్ బడ్జెట్లో ఓన్లీ 2 క్వార్టర్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ 14 క్వార్టర్స్కి. అలాగే TGMSIDCలో కూడా మాకు 128 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందండి. వాళ్ళు 2024-25లో మొత్తం 8 క్వార్టర్లకి 3 క్వార్టర్లే బడ్జెట్ ఇచ్చారు. అలాగే దగ్గర 125 కోట్లు ఎక్విప్మెంట్లో కూడా సప్లై పేమెంట్లు రావాలి. అలాగే మాకు గాంధీ హాస్పిటల్ నుంచి సర్జికల్ డయాగ్నోస్టిక్స్ లోపల ఏమో 7 కోట్ల రూపాయలు, ఉస్మానియాలో 4.5 కోట్ల రూపాయలు, నిలోఫర్లో 7 కోట్ల రూపాయలు, సుల్తాన్ బజార్, నాయాపూల్ హాస్పిటల్స్ లోపల 1,50,00,000, ENTలో 1,50,00,000, సరోజినీదేవి ఐ హాస్పిటల్లో వచ్చేసి 1,25,00,000 ఓన్లీ సర్జికల్ అండ్ డయాగ్నోస్టిక్స్లో రావాలి. అది కాకుండా మాకు ఆరోగ్యశ్రీలో ఉస్మానియాలో 18 కోట్ల రూపాయలు రావాలండి, దాంట్లో సర్జికల్ సప్లై చేస్తాము. గాంధీలో 9 కోట్లు, నిలోఫర్లో 5 కోట్లు రావాలి. ఉస్మానియాలో ఏంటంటే మేము గాంధీలోను ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా మేము సర్జికల్ ఐటమ్స్ అవన్నీ సప్లై చేస్తామండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, బౌల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, వాటికి కూడా డబ్బులు ఇవ్వట్లేదండి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి LOCs ఇస్తున్నారు, దానికి కూడా ఇంతవరకు డబ్బులు రావట్లేదు. ఇది TGMSIDCలో ఏంటంటే నెలకి గవర్నమెంట్ ఒక 50 కోట్ల రూపాయలు ఇస్తుందండి సరే. కానీ మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు ప్లస్ TGMSIDC MD గారు గౌరవ్ ఉప్పల్ గారు వీళ్ళు మన ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు 100 కోట్లు కావాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలిసింది మాకు. అంటే నెలకు 100 కోట్లు ఇవ్వడానికి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ మంత్ ఒక 50 కోట్లే రిలీజ్ చేశారంట, అది కూడా మందులకే రిలీజ్ చేశారండి. ఎందుకంటే గత 6 నెలల నుంచి మేము సర్జికల్స్ అన్ని చాలా వరకు ఆపేసాం. ఎమర్జెన్సీ ఉంటేనే మేము బయటకి కొద్దిగా ఇస్తున్నాము. చాలా వరకు ఏంట్రా అంటే సర్జికల్ కానివ్వండి, కొన్ని స్పెషాలిటీ డ్రగ్స్ కానివ్వండి, అన్నీ కూడా పేషెంట్లు బయట కొనుక్కుంటున్నారు. అంటే మేము ₹1 ఇచ్చే ఐటము బయట మెడికల్ హాల్లో ₹10 నుంచి ₹20 ఉంటుందండి. పేషెంట్లు సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు సర్జరీకి కావాల్సిన సామాన్ ఏది మేము సరిగా సప్లై చేయట్లేదు, ఎందుకంటే మాకు కోట్ల రూపాయలు ఇరుక్కున్నాయి. అంటే మేము గట్టిగా హాస్పిటల్లో TGMSIDCలో వాళ్ళు కొత్త హయ్యర్ అఫీషియల్స్ని, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్లో మా డబ్బులు ఇవ్వండి రా బాబు మేము ఆపుతామంటే టెండర్లు ఎందుకు వేస్తున్నారు, ఎవడేమన్నాడు అని అడుగుతున్నారు సార్. మీరు టెండర్లు వేయడం మానేయండి, ఎవడేమన్నాడు మా దగ్గర వస్తే ఇస్తాను లేకపోతే లేదన్నట్టుగా ఇర్రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు. సంవత్సరాలు మేము ఆగి మాకు డబ్బులు ఇవ్వండి మొర్రో అంటే ఎవడిమ్మన్నాడు నిన్ను? మేము ఇవ్వకపోతే హాస్పిటల్ రన్ కావండి, ఆ సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే సర్జికల్ కానీ డ్రగ్స్ కానీ ఏదైనా మేము టెండర్లు వేయకపోతే హాస్పిటల్స్ రన్ కావు. వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా మేము డబ్బులు అడిగితే ఇదే మాట చెప్తున్నారండి. టోటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ సార్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ENT గత 45 ఏళ్ళ నుంచి సప్లై చేస్తున్నాం సార్. ఎప్పుడు ఈ 3.5 years నుంచి ఈ విధమైన పెయిన్స్ ఎప్పుడు పడలేదు సార్. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుండే. అటువంటిది ల్యాబ్ రియేజెంట్స్, సర్జికల్స్ మాత్రం పేమెంట్స్ రావట్లేదు సార్. చాలా పెయిన్ఫుల్గా ఉంది, సప్లై చేయలేని పరిస్థితి. పేషెంట్ చూస్తున్నాం, బాధ అనిపిస్తే ఇక్కడ మా శక్తి లేకపోతుంది సార్. అది పొజిషన్ సార్, చాలా బాధగా ఉంది. దయచేసి గవర్నమెంట్ మనసు పెట్టి పేమెంట్లు ఇస్తే మేము ముందుకు వెళ్ళగలుగుతాం సార్. పేషెంట్లు కూడా మేము సేవ చేయగలుగుతాము, గవర్నమెంట్తో పాటు మేము సేవ చేస్తున్నాం సార్. దయచేసి పేమెంట్ ఇచ్చే ప్రార్థన. మేము జనరల్ ఉస్మానియా అండ్ MNJకి ఎక్కువ సప్లై చేస్తుంటాము. ఉస్మానియాలో వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్కి అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎక్కువ సప్లై చేస్తాం. మొన్న నైట్ కూడా అరౌండ్ 12:30 గట్లా కాల్ చేశారండి, ఎమర్జెన్సీ కడావర్ వచ్చింది, సో ట్రాన్స్ప్లాంట్ చేయాలి, మెడిసిన్స్ ఇవ్వండి అని, సర్జికల్ ఐటమ్స్ బేసిక్గా. సో అది మేము ఇవ్వడానికి రెడీ అని ఉన్నాం. నాకు పేమెంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఇచ్చారండి. సో దాదాపు 1.5 year అవుతుంది.
సో ఒక్కొక్క ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి అరౌండ్ లేదన్నా ఒక 5 to 6 lakhs సర్జికల్ ఐటమ్స్ అవసరం వస్తున్నాయండి. సో ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 20 ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటారు ఉస్మానియాలో. దాదాపు దాని అమౌంట్ ఒక 1 to 1.5 CR పెండింగ్ ఉందండి. దాని కింద కాకుండా ఏపీ నుంచి కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక కేసు వచ్చిందండి. దానికి కూడా కేసు ఇక్కడ చేశారు, వాళ్ళు అక్కడ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్పి. ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 1 year అవుతుందండి. లాస్ట్ ఇయర్ మార్చ్లో చేశారు ఆ సర్జరీ. ఇప్పటి వరకు ఆ అమౌంట్ రిలీజ్ కాలేదు, ఇప్పటివరకు వీళ్ళ అకౌంట్ రాదు. అట్లీస్ట్ ఆ డబ్బులు వచ్చినా మాకు ఎంతో కొంత వేరే ఇప్పుడు వచ్చే ప్రజెంట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఒక 18 months బేబీకి చేశారండి లివర్ ట్రాన్స్ప్లాంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందంటూ కూడా ప్రతిసారి చెప్తున్నారు, కానీ పెద్దపీట అంటే ఇదేనా? ఎక్కడ ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా దాదాపుగా మందులో కొరతున్నది, అటు సర్జికల్ ఐటమ్స్ కొరతున్నది. ఈ కొరతతోనే ప్రభుత్వం ఏ విధంగా పెద్దపీట వేసినట్టు సార్? ప్రభుత్వం పెద్దపీట అంటే ఆన్ రికార్డ్సే ఉంటున్నాయండి, అవి ఇంప్లిమెంటేషన్స్ రావట్లేదు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా సీఎం గారికి ఇట్లనే మీ ద్వారా మేము ఆల్రెడీ విజ్ఞప్తి చేసినప్పుడు సమ్ 600 crores 700 crores ఆరోగ్యశ్రీకి రిలీజ్ చేశామని చెప్పారు, బట్ మాకైతే ఎవరికి అందలేదండి అది. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లై వాళ్ళందరూ కూడా మళ్ళోసారి కూడా పోరుబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసినాం, ప్రజా వైద్యం ఆరోగ్యం మా లక్ష్యం అంటుంది, కానీ ఎక్కడ కూడా మెడిసిన్ సప్లై కూడా పూర్తిగా ఎక్కడ కూడా లేదు. సర్జికల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఎమర్జెన్సీ అయితే తప్ప నార్మల్గా ఎక్కడ కూడా లేదు. ఎందుకనంటే దాదాపుగా కొన్ని కోట్ల బిల్లులు కూడా పేరుకపోయి ఉన్నాయి, అవి కూడా చెల్లించట్లేదు. అటు ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన, సెక్రటరీని కలిసిన, TSMIDC చైర్మన్ గారిని, అటు MD గారిని కలిసిన కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు, కానీ దాంట్లో ఏమాత్రం బిల్లు కూడా విడుదల చేయలేకపోతున్నారంటూ కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.